ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత 19 రోజులుగా ఇక్కడ ఉద్యమం నడుస్తోంది. ప్రధానంగా వెనుకబడిన రాయలసీమ. ఈ రాయలసీమ అతి తక్కువ వర్షపాతంతో కరువుల మీద కరువులు వస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం కుప్పకూలిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పూర్తిగా ముఖ్యమైపోయిన దశలో రాయలసీమ రక్షించబడాలంటే పరిశ్రమలే ఏకైక మార్గం. ఆ పరిశ్రమలలో ఉక్కు పరిశ్రమ చాలా ప్రాధాన్యత పోయింది. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలో 26 కోట్ల టన్నుల మినరల్ ఇక్కడ దొరుకుతూ ఉంది. మరి అదేవిధంగా ఎక్కడైనా ఒక ప్రాంతం అభివృద్ధి కావాలన్నప్పుడు అక్కడ పరిశ్రమలు ఎంతో అవసరం. ఆ పరిశ్రమలు మీకు ఖనిజాలు లభ్యం కాకపోయినా కూడా ఉక్కు ఇండస్ట్రీస్ అంటే లభ్యం కాకపోయినా కూడా ఈరోజు విశాఖపట్నంలో అక్కడ ఇనుము దొరకదు, ఉక్కు దొరకదు. అయినా కూడా అక్కడ పరిశ్రమలు ఏ విధంగా స్థాపించారో ఇక్కడ 26 కోట్ల టన్నుల ఖనిజం దొరుకుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయాలి. ప్రధానంగా పార్లమెంటులో చట్టం చేసి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పి చేసిన తర్వాత ఈ నిర్లక్ష్యం అనేది ఈ రాయలసీమ పట్ల చేస్తున్న నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. ఇక్కడి నుంచి మరి ఈ పోరాటము ఇప్పటికీ 19 రోజుల్లో మెల్లిగా పుంజుకొని ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అందరూ చర్చించుకుంటారు. మన కడప రాయలసీమ పట్టగట్టాలంటే 25,000 ఉద్యోగాలు, 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిజంగా ఇస్తున్నారా ఇవ్వలేదా? ఇది ఫెడరల్ ప్రభుత్వంలో ఏ ప్రాంతం దుర్భిక్షంతో ఉండి వలసలు వెళుతూ ఇతర రాష్ట్రం ఎక్కడో ఉండేటువంటి కేరళ రాష్ట్రానికి కూడా ఈరోజు వలసపోతున్నటువంటి ఈ వలసలు నివారించాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా ఈ ప్రాంతంలో తప్పనిసరిగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగించాల్సింది. దానికోసం ఎన్ని త్యాగాలు చేసైనా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. దీక్షలు ప్రారంభమయ్యి ఈరోజు 19వ రోజు కదా, రేపు 20వ తారీఖు ఏం నిరసన కార్యక్రమాలు చేపడతారు? రేపటి నుంచి దాదాపు నిరసన కార్యక్రమంలో ఒక ఉచితం తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ పెద్ద నిరసనగా ఇంకొక 20 రోజులకు గాను 20 మంది ముందుకు తీసుకొని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, అయ్యా మేము అన్ని త్యాగాలకు సిద్ధమవుతూ ఉన్నాము అని చెప్పి ఈరోజు చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత ఈరోజు వివేకానంద నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఈ దీక్షలను సమర్థిస్తూ వాళ్ళు కూడా నిరాదీక్షలో పాల్గొంటున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో అనేక అసోసియేషన్లు, అదేవిధంగా అనేక ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. అదేవిధంగా రేపు మేము మొత్తం రాయలసీమ అంతటా రౌండ్ టేబుల్ సమావేశాలు జరపబోతున్నాం. దీంతో ఎక్కడెక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఇవన్నిటిని కూడా తమ అభిప్రాయం చెప్పేసి వాళ్ళ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంటుందో రేపు రాబోయే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరగబోతున్నాయి. దాని తర్వాత అందరి పార్టిసిపేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 9 రోజుల్లోనే రాష్ట్రాల్లో పౌరులు నిర్వహించబోతున్నాం. దాని తర్వాత అన్ని రాజకీయ నాయకులను కలిసి ఇంకోటి చేసి తర్వాత ఇంకొంచెం సీరియస్గా ఉండేటువంటి ప్రోగ్రాంలు అయితే తీసుకోబోతున్నాం. ప్రస్తుతానికి రౌండ్ టేబుల్ సమావేశాలు అదేవిధంగా రాష్ట్రాల కొరకు నిర్ణయించడం జరిగింది. దీక్షలు ప్రారంభమై 20 రోజులు అవుతుంది. ఇప్పటివరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి సంఘీభావం తెలపలేదు. వీరి మీద మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారు? ఇంతవరకు ఈ 20 రోజుల నుంచి జరుగుతూ ఉంటుంది. రెండో పక్కన ఈ గత 5 సంవత్సరాలుగా వర్షపాతం లేక కరువు వస్తే ఈ సంవత్సరం కూడా వర్షపాతం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి కలెక్టర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ అధికారులు కానీ లేదా అధికారపక్షమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇంకోరు కానీ లేదా మామూలు ఎమ్మెల్యేలు
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కానీ ఇంకోటి కానీ వచ్చి మాట్లాడతారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంకోరు కానీ ఏమి జరుగుతూ ఉంది ఇక్కడ, ఈ ఉద్యమం మొదలుపడుతూ ఉంది అనే ఆలోచన కూడా లేకుండా ఇంతవరకు మమ్మల్ని వచ్చి పలికించే పాపన లేదు. అంటే దీని అర్థం ఏమంటే వీళ్ళు మేము దారుణమైన నిర్లక్ష్యం చేస్తాము ఏం చేసుకుంటారో చేసుకోండి అనే భావన నాకు అది కనపడుతూ ఉంది. దీన్ని ఏమైనా ఒమ్ము చేస్తాం, ఈ ఒమ్ము చేసేదానికి పెద్ద ప్రయత్నం చేసి పెద్ద పెద్ద ఉద్యమాలను రాబోయే కాలంలో నిర్మిస్తాం. కే లింగమూర్తి, రాయలసీమ రైతు.